ప్రవక్త గారు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ప్రయాణానికి కావలసిన సామానంతా సిద్ధపరిచారు. కానీ అన్నం పాత్ర, నీళ్ల తిత్తి బిగించి కట్టడానికి ఏమీ దొరక్క కాసేపు కంగారు పడ్డారు. ఆ తర్వాత ఆమెకు మెరుపులాంటి ఆలోచన తట్టింది. వెంటనే ఆమె తన ఓణీ తీసి బరబరా 2 ముక్కలుగా చింపి వాటితో కట్టారు. అప్పుడు తను కనబరిచిన సమయస్ఫూర్తి చూసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిరునవ్వుతో ఆమెకు జాతున్నితా ఖైన్ అంటే 2 ఓణీల మహిళ అని పిలిచారు. ఇలా ప్రవక్త వారి చేత మెప్పుల్ని పొందిన ఈమె ఒకానొక రోజు ఎంతో బాధకు గురి అయింది. ఆమె బాధకు కారణం ఏమిటి అంటే ఆమె కొడుకుని శత్రువులు తలా మొండాన్ని విడదీశారు. అంటే శిరస్సును ఖండించేశారు. తన మొండాన్ని ఒకచోట కాకులకి గద్దలకు పడవేసి ఆయన శిరస్సుని తీసుకువెళ్ళి కాబా గోడకు వేలాడదీశారు. అలాంటి శోక సముద్రంలో కూడా ఆమె శోకాన్ని దిగమింగుకుంటూ ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజవూన్ అని అన్నారు. అంటే మేము దేవుని ఆస్తులం, దేవుని వైపునకే మరలి వెళ్ళవలసి ఉంది అని అన్నారు. ఎవరు ఈమె? ఇంతటి బాధని కూడా దిగమింగి దైవానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు అంటే ఈమె గురించి మనం తప్పక తెలుసుకోవాలి. ఈమె ఎవరు అంటే హజరత్ అబూబకర్ రజల్లాహు గారి కుమార్తె. ఈమెను గురించి తెలుసుకోవాలి అంటే వివరంలోనికి వెళ్ళిపోదాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం హజరత్ అస్మా బిన్తే అబూబకర్ అంటే హజరత్ అబూబకర్ రజల్లాహు గారి కుమార్తెని గురించి, ఈమె జీవిత చరిత్రను గురించి ఇన్షాల్లా తెలుసుకుందాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పట్నం వదిలిపోయారన్న వార్త మక్కాలో దావానంలా వ్యాపించింది. నగరవాసుల్లో కలకలం బయలుదేరింది. పలువురు పలు విధాలా చెప్పుకోవడం ప్రారంభించారు. పదండి, ఇక ఆలస్యం చెయ్యకండి, వెతకండి. కోపావేశాలతో గొంతులు చిరిగిపోయేలా అరిచారు ఖురైష్ నాయకులు. వారు కాలు కాలిన పిల్లిలా 4 వైపులు వెతకడం ప్రారంభించారు. అయితే మదీనా దిక్కుకు పోయిన వాళ్ళు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జాడ దొరక్క నిరాశతో తిరిగి వచ్చారు. కొందరు హజరత్ అబూబకర్ రజల్లాహు గారి ఇంటికి పరుగులు తీశారు. ఎందుకంటే ఆయన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అత్యంత సన్నిహితులు, ప్రాణ స్నేహితులు కాబట్టి. అలా అబూబకర్ రజల్లాహు గారి ఇంటికి వెళ్ళిన వారిలో కరుడుగట్టిన సత్య తిరస్కారి అబూజహల్ కూడా ఉన్నాడు. పోగానే వారు తలుపులు విరిగిపోయేలా దబదబమని బాదారు. ఆ చప్పుడుకు లోపల ఉన్న అబూబకర్ రజల్లాహు గారి కుమార్తె అస్మా రజల్లాహు గారు గుండెలు దడదడలాడిపోయాయి. ఆమె బిక్కుబిక్కుమంటూ వచ్చి తలుపు తీశారు. శత్రువులు కోపంతో ఏడీ మీ నాన్న, ఎక్కడుకు పోయాడు అని గట్టిగా అరిచారు. అస్మా రజల్లాహు వారు భయపడుతూ ఏమో ఎక్కడికి పోయారో నాకు తెలీదు అని అన్నారు. అబూబకర్ రజల్లాహు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు వెళ్ళిపోయి ఉంటారు అని శత్రువులు గ్రహించారు. దాంతో అబూజహల్ బాగా రెచ్చిపోయి హజరత్ అస్మా రజల్లాహు గారి చెంప మీద లాగి కొట్టాడు. ఆ దెబ్బకు పాపం ఆమె చెవిపోగు తెగి దూరంగా పడిపోయింది. తర్వాత శత్రువులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అవిశ్వాసులు తనను ఇంకా వెంటాడుతూ ఉండవచ్చని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 3 రోజుల దాకా సౌర్ గుహలోనే ఉండవలసి వచ్చింది. ఈ 3 రోజులు హజరత్ అబూబకర్ రజల్లాహు గారి కుమారుడు అబ్దుల్లా రజల్లాహు వారు పగలంతా నగరంలో తిరిగి ఖురేషీయులు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి వ్యతిరేకంగా ఏమేమి కుట్రలు పన్నుతున్నారో తెలుసుకుని రాత్రిపూట వచ్చి సమాచారం అందజేస్తూ ఉండేవారు. ఆయన చెల్లెలు గారైన అస్మా రజల్లాహు గారు కూడా తండ్రికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అన్నం నీళ్లు తెచ్చి ఇస్తూ ఉండేవారు. అబూబకర్ రజల్లాహు గారు సేవకుడు అమీర్ బిన్ ఫుహైరా మేకలను మేపుకుంటూ గుహ దగ్గరికి వెళ్ళేవారు. హజరత్ అస్మా రజల్లాహు గారు తెచ్చిన అన్నం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అబూబకర్ గారు తింటూ ఉండేవారు. ఆ తర్వాత అస్మా రజల్లాహు వారు, అబ్దుల్లా రజల్లాహు గారు గుహ దగ్గర నుండి తిరిగి వెళ్ళేటప్పుడు శత్రువులు అడుగుజాడల్ని గుర్తించడానికి వీలు లేకుండా ఉండేందుకు ముందు వారిద్దరూ నడుస్తుంటే వారి వెనకాల అమీర్ గారు మేకలను తోలుకుంటూ అనుసరించేవారు. ఇలా 3 రోజులు గుహలో గడిపి అబ్దుల్లా గారు అంటే అబూబకర్ గారి కుమారుడు ఆయన సేకరించిన సమాచారాన్ని బట్టి శత్రువులు తమను వెంటాడడం లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా బయలుదేరారు. అప్పుడు హజరత్ అబూబకర్ రజల్లాహు గారు కొడుకుతో ఇలా చెప్తున్నారనమాట. నేను మన ఇంటి దగ్గర 2 ఒంటెల్ని సిద్ధం చేసి ఉంచాను. నీవు వెంటనే వెళ్ళి ఎవరికీ తెలియకుండా వాటిని తీసుకురా. వచ్చేటప్పుడు ఇబ్నే అర్ఖత్ను కూడా పిలుచుకురా అని చెప్పి పంపించారు. ఆ రోజు సాయంకాలమే అబ్దుల్లా రజల్లాహు వారు గుహ దగ్గరికి తిరిగి వచ్చారు.
ఆయన వెంట అస్మా రజలనా గారు, అమీర్ గారు కూడా ఉన్నారు. వారి వెనకాల ఇబ్నే అరఖత్ ఒంటెలను తీసుకుని వచ్చారు. ఇబ్నే అరఖత్ ముస్లిమేతరుడు అయినప్పటికీ అబూబకర్ రజలనా గారికి ఎంతో నమ్మకస్తుడు. అందుకే అబూబకర్ రజలనా గారు అతనికి కొంత డబ్బు ఇచ్చి తమను నిర్జన ప్రదేశం నుండి మదీనాకు తీసుకువెళ్ళాలి, మాకు మార్గం చూపించు అని అతనితో చెప్పారు. అయితే హజరత్ అస్మా రజలనా గారు ప్రయాణానికి కావాల్సిన సామానంతా సిద్ధం చేశారు. కానీ అన్నం పాత్ర, నీళ్ల తిత్తి బిగించి కట్టడానికి ఏమీ దొరకనప్పుడు కాసేపు కంగారు పడ్డారు. ఆ తర్వాత ఆమెకు మెరుపులాంటి ఆలోచన వచ్చి వెంటనే ఆమె తన ఓణి తీసి బరబరా అని 2 ముక్కలు చింపి వాటితో ఆమె కట్టారు. అప్పుడు హజరత్ అస్మా రజలనా గారు తన ఆ సమయంలో కనబరిచిన సమయస్ఫూర్తిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఆయన చిరునవ్వుతో జాతున్నితా ఖైన్ అంటే 2 ఓణిల మహిళ అని అప్పుడు ఆయన పిలిచారు. హజరత్ అబూబకర్ రజలనా గారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి మదీనా వలస వెళ్ళినప్పుడు తన వెంట ఇంట్లో ఉన్న 6,000 దిర్హములు పైకమంతా తీసుకువెళ్లారు. ఇస్లాం ఇంకా స్వీకరించని అతని తండ్రి గారు అబూ కహాఫా గారు ఈ సంగతి తెలుసుకుని అస్మా రజలనా గారితో చెప్తున్నారు, మీ నాన్న ఇంట్లో ఉన్న డబ్బంతా తీసుకెళ్లాడు, మన కోసం ఒక్క పైసా కూడా మిగల్చకుండా మనల్ని ఆర్థికంగా ఇబ్బందుల్లో పడవేశాడు అని అప్పుడు చెప్పారు. దానికి అస్మా రజలనా గారు, లేదు తాతయ్య, మా నాన్న మన కోసం చాలా డబ్బులు వదిలి వెళ్ళారు అని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఒక ఆ సంచి నిండా కంకర్రాళ్లు వేసి దాన్ని మూతి బాగా గట్టిగా కట్టేసి గోడలో నిర్మించబడిన ఒక అల్మారాలో పెట్టి దానిపై గుడ్డ కప్పారు. ఆ తర్వాత కంటి చూపు పోయిన తన తాతయ్య గారిని చెయ్యి పట్టుకుని అల్మారా దగ్గరికి తీసుకువెళ్ళి, తాతయ్య, మా నాన్న మన కోసం ఎంత డబ్బు వదిలి వెళ్ళారో చూడండి అని చెప్పి చూపించారు. అబూ కహాఫా మనవరాలి చేయితో అంటే తన చేయి సహాయంతో అల్మారీలో సంచిని తడిమి చూసి, అలాగైతే పర్లేదు, మన కోసం అంత డబ్బు వదిలిపోయి అతను మంచి పనే చేశాడు అని అన్నారు. ఆ విధంగా అస్మా రజలనా గారు తాతగారిని తృప్తిపరిచారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా చేరుకున్న తర్వాత మక్కాలో ఉన్న తన కుటుంబ సభ్యుల్ని, ఇతర బంధువుల్ని మదీనాకు పిలిపించుకుని రావడానికి జైద్ బిన్ హారిసా రజలనా వారిని, అబూ రఫే రజలనా గారిని మక్కాకు పంపించారు. అయితే వీళ్ళిద్దరూ ప్రవక్త గారు ఇంకా అబూబకర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించుకోవడానికి 2 మనుషుల్ని పంపారు. అయితే వాళ్ళిద్దరూ కూడా మక్కా వెళ్ళి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సతీమణులు అంటే భార్యల్లో సౌదా రజలనా గారిని, ఆయిషా రజలనా గారిని, ఆమె ప్రవక్త గారి కూతురు ఫాతిమా రజలనా గారిని, ఉమ్మే కుల్సుమ్ రజలనా గారిని, జయద్ గారి భార్య ఉమ్మే ఇమాని బర్ఖా రజలనా గారిని, వారి కొడుకులైన ఉసామా రజలనా గారిని, అలాగే అబూబకర్ గారి విషయానికి వస్తే అబూబకర్ రజలనా గారి భార్య ఉమ్మే రూమాన్ గారిని, ఆయన సంతానం అబ్దుల్లా గారిని, అస్మా రజలనా గారిని తదితరులు విషయాన్ని తెలియజేసి ప్రయాణానికి సిద్ధం చేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుమార్తె జైనబ్ రజియల్లాహుని పంపడానికి ఆమె భర్త అవిశ్వాసి అయిన అబుల్ ఆస్ నిరాకరించినందుకు ఆమెను వదిలివేసి వచ్చారు. అయితే ఆమె తప్ప మిగిలిన వారందరూ కూడా సంతోషంగా మదీనా చేరుకుని తమ ఆప్తులతో కలుసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత హజరత్ జైనబ్ రజియల్లాహు గారికి విడాకులైంది, అది వేరే విషయం. మనం గతంలో వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే హజరత్ అస్మా రజియల్లాహు గారి వివాహం హజరత్ జుబైర్ రజియల్లాహుతో అయ్యింది. ఈ దంపతులకు కలిగిన సంతానమే అబ్దుల్లా బిన్ జుబైర్. అంటే తండ్రి గారి పేరు కూడా జుబైరే, కొడుకు పేరు కూడా జుబైరే, మనం కొంచెం గ్రహించాలి. అయితే అస్మా రజియల్లాహు గారు ఆయన కుమారుణ్ణి గొప్ప సంపన్నుడిగా అంటే సుగుణ సంపన్నుడిగా, సమర యోధుడిగా, అత్యంత దైవభీతి పారాయణుడిగా తీర్చిదిద్దడంలో ఏ కొరత కూడా చేయలేదు. అబ్దుల్లా బిన్ జుబైర్ రజియల్లాహు గారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మదీనాకు వలస వచ్చినప్పుడు 20 నెలల తర్వాత మదీనాలో ఆయన జన్మించారు. ఆయన జన్మ పట్ల ముస్లింలలో సర్వత్రా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. కారణం ముజాహిర్ ముస్లింలు మదీనా వలస వచ్చిన సంవత్సరం గడిచిన కాలానికి సంతానం కలగకపోవడంతో యూదులు తాము ముస్లింలకు పిల్లలు పుట్టకుండా చేతబడి చేశామని, ఇక ముందు మదీనాలో ముస్లింలకు పిల్లలు పుట్టరని చెప్పుకుంటూ ఉండేవారు. కానీ దేవుడు వారి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాడు. అబ్దుల్లా వారు అంటే తండ్రి జుబైర్ రజియల్లాహు గారి స్వర్గవాసులవుతారని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రకటించిన 10 మంది సహాబాలలో ఒకరు. అంటే హజరత్ అస్మా రజియల్లాహు గారి భర్త గారి విషయంలో ఇక్కడ చర్చించడం జరుగుతుంది.
అలాగే ఇబ్నే జుబైర్ రజల్హా గారు తల్లి హజరత్ అస్మా రజల్హా వారి మొదటి ఖలీఫా అయిన హజరత్ అబూబకర్ రజల్హా గారి కుమార్తె. ఇది మనం ముందుగానే చెప్పుకున్నాం. ఇబ్నే జుబైర్ రజల్హా గారు నాయనమ్మ గారు హజరత్ సఫియా రజల్హా గారు, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మేనత్త గారు. ఇబ్నే జుబైర్ రజల్హా గారు పుట్టగానే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖర్జూర పండు నమిలి ఆయన నోట్లో పెట్టి అబ్దుల్లా అని పేరు పెట్టారు. అయితే యజీద్ పరిపాలనా కాలంలో మక్కా ప్రజలు అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్హాని, అంటే అస్మా గారి కొడుకుని ఖలీఫాగా అంగీకరిస్తూ బైత్ చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమంగా ఇరాక్, ఈజిప్టు మొదలైన ప్రాంతాలతో సహా ఇస్లామీయ సామ్రాజ్యంలోని దాదాపు యావత్తు ప్రాంతాలు ఇబ్నే జుబైర్ రజల్హా గారి అధికార పరిధిలోకి వచ్చేశాయి. సరిగ్గా అదే సమయంలో బను ఉమయ్యా తెగకు చెందిన మర్వన్ బిన్ హకం రంగంలోకి దిగడంతో ఇబ్నే జుబైర్ రజల్హా గారికి ఆయన రాజ్యానికి గడ్డు కాలంగా ఎదురయ్యింది. అంటే అస్మా గారి కుమారుడు విషయం మనం మాట్లాడుకుంటున్నాం. హిజ్రీ శకం 65వ సంవత్సరంలో మర్వాన్ హత్య తర్వాత అతని కొడుకు అబ్దుల్ మలిక్ సిరియాలో అధికారం చేపట్టగానే కుఫాని ఆక్రమించుకుని అక్కడ ప్రజల చేత ఖిలాఫత్ అంటే బైత్ చేయించుకున్నాడు. ఆ తర్వాత పార్సీ, బస్రా, ఖురానాన్, అజ్వాజ్ వగైరా రాష్ట్రాలు కూడా క్రమంగా ఇబ్నే జుబైర్ రజల్హా నుండి చేజారిపోతూ వచ్చాయి. అబ్దుల్ మలిక్ ఇరాక్, ఇరాన్పై పట్టు సాధించిన తర్వాత మక్కాపై దృష్టి సారించాడు. అతడు డెమాస్కస్ నుండి కుఫా వెళ్ళి హజ్జాబ్ బిన్ యూసుఫ్ అనే సేనానిని ఆ పని కోసం ఒప్పించాడు. అప్పుడు హజ్జాజ్ హిజ్రీ శకం 72లో 3000 మంది సైనికుల్ని తీసుకుని కుఫా నుండి బయలుదేరి మక్కా సమీపానికి చేరుకున్నారు. తర్వాత కొన్నాళ్లకు అబ్దుల్ మలిక్ మరో 5000 మంది సైనికుల్ని మక్కాకు పంపించాడు. మరోవైపు అబ్దుల్ మలిక్ తరపున తారిఖ్ అనే మరో సేనాని మదీనా వెళ్ళి అక్కడ ఇబ్నే జుబైర్ గవర్నర్ని తొలగించి సిరియన్ వ్యక్తిని గవర్నర్గా నియమించి 5000 మంది సైనికులతో మక్కా చేరుకున్నాడు. దాంతో హజ్జాజ్ అహంకారంతో విర్రవీగుతూ మక్కాను ముట్టడించి రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఈ ముట్టడి 4 నెలలు కొనసాగింది. ఇబ్నే జుబైర్ రజల్హా గారు సైనికులు సాయశక్తులా వాటిని ప్రతిఘటిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత హజ్జాజ్ ఓ దుష్టపన్నాగం పన్నాడు. దానివల్ల ఇబ్నే జుబైర్ రజల్హా గారికి సైన్యంలోని అనేక మంది ఆయన్ను వదిలేసి హజ్జాజ్ దగ్గరకు వెళ్ళిపోయారు. చివరికి ఇబ్నే జుబైర్ రజల్హా గారు కూడా కొడుకుల్లో కూడా 2 హంజా, హబీబ్లు ఆయన్ని వదిలి వెళ్ళిపోయారు. 3వ కుమారుడు మాత్రమే చివరిదాకా తండ్రిని అంటిపెట్టుకుని ఉన్నారు. ఇలా అబ్దుల్లా బిన్ జుబైర్ రజల్హాని అనేక మంది వదిలి వెళ్ళిపోయిన తరువాత ఆయన దగ్గర చాలా కొద్ది మంది మాత్రమే మిగిలారు. అలాంటి పరిస్థితుల్లో హజ్జాజ్ బిన్ యూసుఫ్ ఒక సైనికుడి ద్వారా హజరత్ అబ్దుల్లా బిన్ జుబైర్, అంటే అస్మా గారి కుమారుడు గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఆయన దగ్గరకు ఒక ఉత్తరాన్ని పంపించాడు. అందులో ఈ విధంగా ఉంది: ఇప్పుడు మీ దగ్గరకు ఎలాంటి శక్తి లేదు, మీరు అన్ని విధాలా బలహీనమైపోయారు, కనుక మీరు మా రక్షణలోకి వచ్చేయండి, అందులోని మీ శ్రేయస్సు ఉంటుంది. మీరు మా రక్షణలోనికి వస్తే మీ పట్ల మేము ఎంతో గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తాము, మీరు కోరే ప్రతి కోరిక తీరుస్తాము. నేను మిమ్మల్ని వీలైనంత వరకు హత్యా వ్యవహారాలకు దూరంగా ఉంచాలని, శాంతి వైపునకు మరలించాలని విశ్వాస నాయకుడైన అబ్దుల్ మలిక్ నన్ను ఆదేశించాడు. అంటే జుబైర్ రజల్హా గారికి ఈ ఉత్తరం చదివి తన మాతృమూర్తి అస్మా రజల్హా దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు: అమ్మా, ఇప్పుడు నా దగ్గర 5 యోధులు తప్ప ఎవ్వరూ లేరు. ప్రజలు హుసేన్ బిన్ అలీని మోసగించి వెళ్ళిపోయినట్లు నన్ను కూడా మోసగించి వెళ్ళిపోయారు. హుసేన్ బిన్ అలీ అంటే హజరత్ ఫాతిమా రజల్హా గారి కుమారుడు. హుసేన్ రజల్హా గారి కుమారులు జీవించి ఉన్నంత వరకు తండ్రి దగ్గర ఖడ్గధారులై శత్రువులతో పోరాడారు. కానీ నా కొడుకులు నన్ను వదిలేసి ఆ దుర్మార్గుడు పంచన చేరిపోయారు. ఇప్పుడు హజ్జాజ్ నన్ను కూడా తన రక్షణలోనికి రమ్మని, నేను కోరిందల్లా ఇస్తాను అని చెబుతున్నాడు. అందుచేత నేను నీ ఆదేశం కోసం వచ్చాను. చెప్పమ్మా, ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు? అప్పుడు హజరత్ అస్మా రజల్హా గారు ఇలా అంటున్నారు: నీ వ్యవహారం గురించి నీకే బాగా తెలుసు. సత్యం నీ పక్షాన ఉంటే, సత్యం వైపే నువ్వు ప్రజల్ని పిలిచేవాడివైతే ఆ పనిలోనే స్థిరంగా ఉండు. నీ స్నేహితులు దైవ మార్గంలో పోరాడుతూ అమరాగతులయ్యారు కనుక నువ్వు కూడా ఆ బాటలోనే పురోగమిస్తే అమరాగతి అయ్యే భాగ్యం సాధించుకో. ఒకవేళ నువ్వు ఐహిక భాగ్యాలు పొందాలని నిర్ణయించుకుంటే నీకంటే అసమర్థుడు, అయోగ్యుడు మరెవ్వరూ ఉండరు.
అప్పుడు నిన్ను నువ్వు మృత్యు నోట అందించడమే గాక నీ సహచరుల్ని కూడా మృత్యు కుహంలోకి నెట్టినవాడు అవుతావు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ బనూ ఉమయ్య వారికి లొంగకు. మరణం తన నిర్ణీత సమయంలో తప్పకుండా వచ్చి తీరుతుంది. మగధీరుడిలా జీవించు, మగధీరుడిలానే మరణించు. ఇదే నీకు నా సలహా అని చెప్పారు. ఇబ్నే జుబైర్ రజనన్ గారు తల్లి మాటలు విన్న తర్వాత ఆమె నుదుటిని ముద్దాడి ఇలా అన్నారు. నా అభిప్రాయం కూడా ఇదేనమ్మా. నాకు ప్రాపంచిక వ్యామోహం, అధికార దాహం ఏమాత్రం లేవు. ప్రజలు దైవాజ్ఞల్ని పాటించడం లేదని, నిషేధితాల వైపు మొగ్గుతున్నారని మాత్రమే నేనీ పని చేస్తున్నాను. నీ మాటలు నాకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను సత్యం కోసం పోరాడుతూనే ఉంటానమ్మా. ఈరోజే నేను హతమార్చబడతానని నాకు అనుమానంగా ఉంది. కనుక నువ్వు బాధపడకు, నన్ను దేవునికి అప్పగించి సహనం వహించు. హజరత్ అస్మా రజనన్ వారు ఈ మాటలు విని, బాబూ, దేవుడు నీకు దాని ప్రతిఫలం ప్రసాదిస్తాడులే. నువ్వు దేవుని పేరు స్మరించి శత్రువులపైన దాడి చెయ్యి అని అన్నారు. ఆ తర్వాత ఆమె కొడుకుని కౌగిలించుకోవడానికి ముందుకు వచ్చి ఆయన శరీరాన్ని తాకితే ఆయన కవచం ధరించినట్లు తెలిసింది. హజరత్ అస్మా రజనన్ గారు అధిక వృద్ధాప్యం వల్ల అంధురాలైపోయారు. కవచం చేతికి తగలగానే, నాయనా, నువ్వీ కవచం ఏ ఉద్దేశంతో ధరించావు అని అడిగారు. దానికి ఆయన, అంటే అబ్దుల్లా గారు చెప్తున్నారు, నీ సంతృప్తి కోసం ధరించానమ్మా అన్నారు. అస్మా రజనన్ గారు అంటున్నారు, తీసేయి నాయన, కవచం తీసేసి పైజామా పొడుగు చొక్కా తొడుక్కో. దానివల్ల వేగంగా కదలడానికి, బలంగా దాడి చేయడానికి వీలుంటుంది అని అన్నారు. అబ్దుల్లా బిన్ జుబైర్ రజనన్ గారు ఈ మాటలు వినగానే కవచం తీసేసి పైజామా పొడవాటి చొక్కా ధరించారు. ఆ తర్వాత ఆయన తల్లి ఆశీర్వాదం తీసుకుని యుద్ధభూమికి బయలుదేరారు. సహచరులు దగ్గరకు వెళ్లి వారిని తగిన సూచనలన్నీ ఇచ్చి శత్రు సమూహంలోనికి సుడిగాలిలా దూసుకు వెళ్లారు. అబ్దుల్లా బిన్ జుబైర్ రజనన్ గారు వారిలో అనేక మందిని మట్టుబెట్టి చివరికి తీవ్ర గాయాలతో నేల కొరిగారు. వెంటనే శత్రువులు ప్రాణం పోయిన ఆ పులి శిరస్సుని ఖండించారు. ఈ దుర్ఘటన హిజ్రీ శకం 73లో జరిగింది. ఇబ్నే జుబైర్ రజనన్ గారు హత్యతో హజ్జాజ్ బిన్ యూసుఫ్ అతని సైనిక మూక తెగ సంబరపడిపోయి నినాదాలు చేశారు. తర్వాత ఆయన మొండాన్ని ఒకచోట కాకులకు గద్దలకు వదిలేసి ఖండించిన శిరస్సును కాబా గోడకు వేళ్లాడదీశారు. హజరత్ అస్మా రజనన్ గారు, అంటే అబూబకర్ గారి కుమార్తె అస్మా రజనన్ గారు ఈ విషాద వార్త విని పుత్రశోకాన్ని బలవంతంగా దిగమింగుకుంటూ, ఇన్న లిల్లాహి వ ఇన్న ఇలైహి రాజిఊన్, మేము దేవుని ఆస్తులం, దేవుని వైపునకే మరలిపోతున్నాం అని అన్నారు. ఆ తర్వాత ఆమె కొడుకు భౌతికాయాన్ని ఖననం చేసేందుకు ఇవ్వమని అడిగినప్పుడు అతను హజ్జాజ్ బిన్ యూసుఫ్ నిరాకరించాడు. ఖలీఫా అబ్దుల్ మలిక్కు ఈ విషయం తెలియజేసి హజ్జాజ్కు చివాట్లు పెట్టి అతను ద్వారా ఆయన భౌతికాయాన్ని అప్పగించడం జరిగింది. అస్మా రజనన్ వారి కుటుంబ సభ్యులు ఆ ఖననాన్ని పూర్తి చేయడం జరిగింది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇంకా అనేక విషయాలు తెలుసుకుని వాటిపైన, అంటే అల్లాహ్ తాలా ఏదైతే నిర్దేశించాడో వాటిపైన మనం స్థిరంగా ఉండే సద్భాగ్యాన్ని కూడా మనకి ప్రసాదించాలని, మనకి ఏదైతే ధర్మసమ్మతమైన కోరికలు ఉన్నాయో అవి కూడా తీరాలి అని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. చివరిగా నాదొక చిన్న విన్నపం, ఎవరైతే నా వీడియోస్ని చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా అనేక మందికి ఫార్వర్డ్ అనేది అవుతుంది. ఇంకొక మంచి వీడియోతో ఇన్షాల్లా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.